మనం మన వెంచర్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న కస్టమర్లకి ఏమేం డాక్యుమెంట్స్ ని మనం ఇస్తాము కస్టమర్లకి అనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తా. ఇది మన ప్లాట్ ఏదైతే ఈస్టర్న్ మీడోస్ 1 వెంచర్ లో ఒక ప్లాట్ డాక్యుమెంట్ అంటే మన పేరు మీద నుంచి కస్టమర్ పేరు మీదకి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అఫీషియల్ గా ఆ ప్లాట్ అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాక్యుమెంట్. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ యాజ్ ఇట్ ఈస్ గా కస్టమర్స్ కి ఇచ్చేస్తాము. దీంతో పాటు మనము లింక్ డాక్యుమెంట్స్ ని కూడా ఇస్తాము. అయితే లింక్ డాక్యుమెంట్స్ లో ఏమేమి ఉంటాయి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తా. మన లింక్ డాక్యుమెంట్స్లో ఫస్ట్ లీగల్ ఒపీనియన్ అంటే మన వెంచర్కి సంబంధించి అన్ని లింక్ డాక్యుమెంట్స్ని ఒక సీనియర్ అడ్వకేట్కి ఇచ్చి మన వెంచర్కి సంబంధించిన లీగల్ ఒపీనియన్ని మనం తీసుకుంటాము. ఈ లీగల్ ఒపీనియన్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. హైడ్రా ఇప్పుడు ఏదైతే ఉందో హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా స్టార్ట్ అయింది. లీగల్ గా క్లియర్ లేని వెంచర్లని ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఇలా ప్రాపర్ గా లేని వెంచర్లని వాళ్ళు డిమాలిష్ చేస్తున్నారు. మనకి అలాంటి ఇబ్బందులు ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ లేవు రావు అనే ఒక లీగల్ క్లారిటీ అనేది ఒక సీనియర్ అడ్వకేట్ చేత తీసుకొని ఆయన చేత సిగ్నేచర్ అండ్ స్టాంపు తీసుకొని మనం సర్టిఫై చేయించాము. ఈ ఒపీనియన్ కాపీని కూడా మనం ఈ లింక్ డాక్యుమెంట్స్లో ఇంక్లూడ్ చేస్తాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. రేపటి నాడు వాళ్ళు లోనుకు వెళ్ళాలన్నా రీసేల్ చేసుకోవాలన్నా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడం అలాంటి అవసరమే లేదు. లీగల్ ఒపీనియన్ ఎవరైతే సీనియర్ అడ్వకేట్ ఇస్తారో ఆయన దీన్ని సర్టిఫై చేస్తూ ఆయన స్టాంపు సిగ్నేచర్ వేస్తూ మనకి లీగల్ ఒపీనియన్ ఇస్తారు. దీన్ని మనం ఒక సెట్ కస్టమర్లకి ఇస్తాము లింక్ డాక్యుమెంట్తో పాటు. దీంతో పాటు మనము కస్టమర్లకి ఏదైతే హెచ్ఎండిఏ నుంచి అప్రూవల్ వచ్చిందో ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది ఆల్రెడీ మన వెంచర్కి. ఒకవేళ ఫైనల్ అప్రూవల్ వస్తే ఇలా ఫైనల్ అప్రూవల్ కాపీ ఇస్తాము. ఒకవేళ ఫైనల్ అప్రూవల్ రాకపోతే మనకి టిఎల్పి నెంబర్ ఏదైతే హెచ్ఎండిఏ అప్రూవల్ కాపీ ఉంటుందో ఆ అప్రూవల్ కాపీని ఇందులో జత చేస్తూ మనం ఇస్తాము. మళ్ళీ ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ ఫైనల్ అప్రూవల్ కాపీని స్పెషల్ గా పంపిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ ఫైనల్ అప్రూవల్ కాపీని లింక్ డాక్యుమెంట్స్ లో అటాచ్ చేస్తూ మనము ఇస్తున్నాము. దీని తర్వాత మన వెంచర్కి ఏదైతే రెరా వచ్చిందో రెరా కాపీ, ఇది రెరా కాపీ. మన వెంచర్కి రెరా అప్రూవల్ ఉంది. ఈ రెరా అప్రూవల్ కాపీని కూడా ఈ లింక్ డాక్యుమెంట్స్లో ఇంక్లూడ్ చేస్తాం. దీంతో పాటు మనకి పాస్బుక్లు ఏదైతే పట్టా పాస్బుక్లు ఉన్నాయో ఈ పాస్బుక్ల కాపీలను కూడా దాదాపుగా 30 సంవత్సరాలకు సంబంధించిన ఆ ల్యాండ్ హిస్టరీని లింక్ డాక్యుమెంట్స్ మొత్తాన్ని ఇంక్లూడింగ్ పాస్బుక్ పహానీ అన్నిటినీ కలిపి మనం ఇందులో ఇస్తాము. ఇవన్నీ దానికి సంబంధించిన ఈసీ కాపీలు, దానికి సంబంధించిన కన్వర్షన్ కాపీ, ల్యాండ్ కన్వర్షన్ ఏదైతే నాలా కన్వర్షన్ ఉందో ఆ నాలా కన్వర్షన్ కాపీస్, దాని తర్వాత రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాపీస్, లింక్ 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ కాపీస్, ఇవన్నీ మనము కలిపి కస్టమర్లకి ఒక సెట్ లాగా చేసి ఇస్తాము. ఎందుకంటే రేపు నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, ఇది ఒక పెద్ద అసెట్. సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఇలాంటి డాక్యుమెంట్స్ మొత్తం క్లియర్ గా ఇస్తే మన తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా దీన్ని చాలా సెక్యూర్డ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకనే నేను ప్రతి డాక్యుమెంట్ ని లింక్ డాక్యుమెంట్ లో ఇంక్లూడ్ చేస్తూ అతను ఏదైతే ప్లాట్ని రిజిస్టర్ చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్ దీన్ని ఇంక్లూడ్ చేస్తూ అన్ని డాక్యుమెంట్స్ని కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇది ఓన్లీ ఈ ఒక్క వెంచరే కాదు, ఎప్పటి నుంచో నేను ఇలాగే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ కలిపి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. అప్రూవల్ కాపీతో పాటు డ్రాఫ్ట్ లేఅవుట్ కాపీ కూడా నేను ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇలా కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది ఇప్పుడు కావచ్చు ఫ్యూచర్లో కావచ్చు కాకుండా ఉండడం కోసం ఈ డాక్యుమెంట్ కాపీలు అన్నిటినీ కస్టమర్కి ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మేము చేసే ప్రాసెస్. దీన్ని మీకు చెప్దామని ఈ వీడియో చేశాను. ఓకే, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.